హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 11th వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఎలిమినేషన్ అప్డేట్ వీడియో. మనం ముందు ఎలిమినేషన్ అనాలిసిస్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాం. నో ఎలిమినేషన్ ఛాన్సెస్ ఒక 50% వరకు ఇంక్రీజ్ అయ్యాయని. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. 100% ఆడియన్స్ ఓటింగ్తో దివ్య ఎలిమినేట్ అవ్వాలి, అది కూడా మనం చెప్పాం. కానీ ఎలిమినేషన్ అనేది జరగలేదు. సండే రోజు చాలా హై డ్రామా జరిగింది. ఇమ్మాన్యుల్ దగ్గర ఒక పవర్ అస్త్రం ఉంది, దానికి ఒక చివరి పవర్ ఉంది, అది ఇప్పటివరకు యూజ్ చేయలేదు. ఆ పవర్ని యూజ్ చేసి దివ్యాని ఎలిమినేట్ అవ్వకుండా ఈ వారం నో ఎలిమినేషన్ నేమ్తో సేవ్ చేశారు. ఆల్రెడీ చెప్పాం, ఈ సీజన్ అంతా చాలా డల్గా నడుస్తుంది, పెద్ద పెద్ద రైవలరీస్ ఏం క్రియేట్ అవ్వలేదని. అయితే లాస్ట్ వీక్ తనుజ వర్సెస్ దివ్య ఏదైతే జరిగిందో ఈ సీజన్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైవలరీ ఎపిసోడ్ అది. సో ఆ ఎపిసోడ్కి బీభత్సంగా టీఆర్పీ రేటింగ్ వచ్చిందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని బేసిస్ ఆధారంగా తనుజ వర్సెస్ దివ్య ఇంకా ఉంటుంది. ప్లస్ దీంట్లోకి భరణి గారు లాగడం వల్ల ఇంకా కంటెంట్ అనేది ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా జనరేట్ అయ్యేలాగా వస్తుందనేది బిగ్ బాస్ టీమ్ ఫైనల్ కాల్ తీసుకున్నారు. దివ్యాని అట్లీస్ట్ 1 వీక్ సేవ్ చేయాలని వాళ్ళు అనుకున్నారు, సేవ్ చేసేసారు. అంటే ఇమ్మాన్యుల్ దగ్గర ఉన్న పవర్ అస్త్ర త్రూ సేవ్ చేశారు. వాళ్ళు ఏం కావాలని సేవ్ చేసింది కాదు. నో ఎలిమినేషన్ త్రూ ఫ్యామిలీ వీక్ కూడా జరిగిందన్నట్టుగా మనకి హింట్ ఇవ్వడం కోసం అట్లా చేశారు. సో దీని తర్వాత అసలైన ఎపిసోడ్ మొదలవబోతుంది. నెక్స్ట్ వీక్ నామినేషన్ ఎపిసోడ్. అసలు ఈ మజా ఎపిసోడ్ అని చెప్పొచ్చు. మంచి వార్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక్కొక్కరి మీద నామినేషన్స్. రీతు చౌదరి నామినేషన్స్లోకి రాదు కెప్టెన్ అవడం వల్ల. సో ఈసారి ఒక డేంజర్ జోన్లోకి ఒక టాప్ కంటెస్టెంటే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా ప్రెడిక్టబుల్ కాని సిచ్యువేషను. చూద్దాం నామినేషన్స్లోకి ఎవరు వస్తారు అనేది. ఇమాన్యుల్ అయితే ఖచ్చితంగా నామినేషన్స్లోకి రావాలి, ఎందుకంటే తను ఒక టాప్ ప్లేయర్గా ఎమర్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎవ్రీ వీక్ నామినేషన్స్లోకి బ్యాలెన్స్ వీక్ వస్తూ ఉండాలి. అప్పుడే తనకి ఓటింగ్ ఇంక్రీజ్ అవుతుంది. లేదంటే ఏదర్ తనూజ ఆర్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి విన్నర్ ఛాన్సెస్ అనేది చాలా హై ఉన్నాయి ఈ సీజన్ వరకు. ఇంకా సాటర్డే ఎపిసోడ్ చూసుకున్నట్టయితే కళ్యాణ్ పడాల వాళ్ళ ఫాదరు బ్రదర్ వచ్చారు. ఫాదర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ సన్ ఎట్లా ఫీల్ అవుతారు అనేది స్టేజ్ మీద వాళ్ళు ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యారు. ఆడియన్స్కి కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే ఇమ్మాన్యుల్ కోసం అవినాష్ వచ్చాడు, కమెడియన్. ప్లస్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. ఇమ్మాన్యుల్ కూడా మంచిగా ఎమోషనల్ అయ్యాడు వాళ్ళ బ్రదర్ గురించి. చాలా విషయాలు ఎంతమంది హౌస్లో షేర్ చేసుకున్నాడు, అది కూడా వాళ్ళ బ్రదర్ అక్కడ గుర్తు చేసుకున్నారు. ఇక భరణి గారికి వాళ్ళ మదరు అట్లాగే కొన్నిదల నాగబాబు గారు వచ్చారు. నాగబాబు గారి సపోర్ట్ భరణి గారికి ఉంది అని తెలిసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఆయన ఓటింగ్ చాలా హ్యూజ్గా ఇంక్రీజ్ అవకాశం ఉంది. డైరెక్ట్గా నాగబాబు గారే ఒక మెగా ఫ్యాన్ అనుకోవచ్చు భరణి గారిని స్టేజ్ మీద అన్నారు. సో మెగా అభిమానుల ఓట్లు భరణి గారికి పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక దివ్య గారి ఫ్రెండ్ అట్లాగే దివ్య గారి తాతగారు వచ్చారు. తాతగారు దివ్యాని టాప్ 5లో 5th ప్లేస్లో పెట్టారు. చాలా జెన్యున్గా మెచ్యూర్డ్గా పెట్టారనిపించింది. సో సాటర్డే ఎపిసోడ్ మీద మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఈ వారం అంతా ఎవరికి ఓటేశారు? ఎవరు మీరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకున్నారు? అసలు ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నో ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ టీమ్ ఏదైనా అన్ఫేర్ చేసిందా? దివ్యాన్ని కాపాడుతుంది అని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ నేను వీడియో అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి. ఇది 11th వీక్ ఎలిమినేషన్ అనాలిసిస్ అప్డేట్ వీడియో. మళ్ళీ ఇంకొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.